శుభోదయం అండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నం ప్రచోదయాత్. ఈరోజు మనం 7వ అధ్యాయం వినబోతున్నారు. వశిష్ఠులు వారు జనకునకింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహాత్మ్యం గురించి ఎంత వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గాని బిలోపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింత అంతా కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములో దీపారాధనలో చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వవేధము చేసినంత ఫలము దక్కుటేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాశులు కూడా ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింపవల్లో ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధం పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు చేయడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సప్తమ దిన పారాయణ సమాప్తమండి. రేపు మరలా 8వ రోజు కార్తీక పురాణంలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూనే ఉండండి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.